కానీ మూర్ఖులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే అర్ధకుక్కుట న్యాయం అంటారన్నమాట. చూడండి, అర్ధకుక్కుట న్యాయం అంటే విన్నారు ఎప్పుడన్నా మీరు? కుక్కుటము అంటే సంస్కృతంలో కోడి అని అర్థం. అర్ధకుక్కుటము అంటే సగం కోడి న్యాయం అంటారు. ఏమిటది? హాఫ్ హెన్ లాజిక్ అని చెప్పంటారు ఇంగ్లీష్లో. అంటే ఒక రైతు అనుకున్నాడట, కోడి ముందు భాగం తింటుంది, వెనుక భాగం ఏమో గుడ్లు పెడుతుంది, కాబట్టి ఈ ముందు భాగాన్ని కోసేస్తే మనకి నష్టం ఉండదు, శుభ్రంగా వెనుక భాగం ఉంటే గుడ్లు వస్తాయి అనుకున్నాడట. అలా అనుకుని ముందు తలకే నరికేశాడట. చూడండి, దీన్ని హాఫ్ హ్యాన్ లాజిక్ అంటారు అనమాట. అంటే వాడికి ఏది కావాలో అదే ఉంచుకుంటాను, అవసరం లేనిది నేను వద్దున్నాను. కానీ నువ్వు ఏదైతే అవసరం లేదని వదిలేసావో అదే దీనికి ఆధారం. తలకాయ లేకపోతే గుడ్లు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? వస్తాయా? లేదు. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఎవరైతే నాస్తికులైనటువంటి వాళ్ళు, రాక్షస అసుర స్వభావం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, శాస్త్రాల్లో ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకుండా వాడికి ఏది కావాలో అదే తీసుకుంటాడు అనమాట. చూడండి, నేను ఇప్పుడే చెప్పాను మీకు, భగవంతుడు ఏది చేసినా వైవిధ్యభరితంగా చేస్తాడని. ఇప్పుడు హీరోయిజం అని చెప్పి అంటారు కదా, సినిమాల్లో హీరోలు అంతా కూడా వైవిధ్యంగా చేయాలి, వెరైటీగా చేయాలి, అందరూ చేసే విధంగా చేయకూడదు, అలా చేస్తాను. ఇప్పుడు చూడండి, రజనీకాంత్ ఎవడో ఉన్నాడు, వాడు అందరూ మెట్లు పైకి ఇలా ఎక్కితే వాడు వెనక్కి నుంచి చెప్తాడనమాట. అంతే కదా, వాడు పెద్ద పాపులర్ అయ్యాడు సినిమాలో, అవునా? గొప్పగా పాపులర్ అయిన వాళ్ళందరూ కూడా ఏమిటంటే ప్రతిదీ కూడా అడ్డంగా చేస్తారనమాట. చూడండి, ప్రతిదీ వ్యతిరేకంగా చేస్తారు. మీరు ఎప్పుడు చూసుంటారు కదా వాడు సినిమాలు. వాడు ఏం చేస్తాడు? వాడు వెనక్కి నుంచి దిగుతాడు, వెనక్కి నుంచి చెప్తాడు. అంటే అందరూ చేసేదానికి వైవిధ్యభరితంగా చేస్తాడు, కాబట్టి వాడు పెద్ద హీరో. కానీ అంతకంటే వైవిధ్యం ఉంది భగవంతుడి విషయంలో. మూర్ఖులు కదా, తెలియక వీళ్ళు ఏం చేస్తారంటే ఇదే పెద్ద ఇది అనుకుంటారు. చూడండి, అలా పిచ్చి పిచ్చిగా ఏవో పనికిమాలిన పనులు చేస్తే వాళ్ళ కటౌట్లకి పాలాభిషేకాలు, లేకపోతే వాళ్ళకి గుళ్ళు కట్టించేసి చూస్తున్నాం కదా మనం. సినిమా హీరోలకి కటౌట్లు కడుతుంటారు కదా, వాటికి అభిషేకాలు చేసేవాళ్ళు, దండలు వేసేవాళ్ళు, నిమ్మకాయల దండ, ఆ దండ, ఈ దండ వేస్తుంటారు. వాళ్ళకి హారతులు ఇవ్వడం, కొబ్బరికాయలు కొట్టడం, ఎంత మూర్ఖత్వం చూడండి. కానీ అసలైన హీరోని వదిలేశారు. అసలైన హీరో ఎవరు? కృష్ణుడు, భగవంతుడు అసలైన హీరో. అర్థమవుతుంది కదా. మనకి సినిమాలో చూపిస్తుంటాడు, ఏదో ఒక హీరోయిన్ని గెలుచుకోవడానికి హీరో నానా కష్టాలు పడతాడనమాట. మొత్తం సినిమా అంతా కూడా వాడు ఏ విధంగా హీరోయిన్ని పట్టుకోవడానికి ఎలా కష్టపడ్డాడు అనేది చూడండి. మరి నిజంగా నీకు అలాంటి విషయాల్లో ఆసక్తి ఉంటే భాగవతం చదువు. అంతకంటే గొప్ప అసలు కని విని ఎరుగనటువంటి ఊహించని రీతిలో ఉన్నటువంటివన్నీ కనిపిస్తాయి. ఉదాహరణకి ఒక హీరోయిజం చూపిస్తాను మీకు, చెప్తాను చూడండి. కృష్ణుడు ఏం చేస్తాడు? మనకి సినిమాల్లో ఏం చూపిస్తారంటే, వాడు చివరికి ఒక హీరోయిన్ని గెలుచుకోవడానికి ఒక 100 మంది విలన్లను చంపినట్టు చూపిస్తాడు కదా, అవునా? అలాగే చూపిస్తాడు. నానా రకాల అడ్డంకులు వచ్చినట్టు, వాళ్ళని కొట్టినట్టు, వీళ్ళని కొట్టినట్టు, మొత్తానికి చివరికి జరిగినట్టు చూపిస్తాడు. కానీ శాస్త్రాలు చూస్తే భగవంతుడు ఇలా అలా కాదు. ఒక నరకాసురుడిని చంపి 16,000 మందిని వివాహం చేసుకున్నాడు కృష్ణుడు. చూడండి, ఒకడే నరకాసురుడిని చంపి 16,000 మందిని కూడా ఎలా వివాహం చేసుకున్నాడు తెలుసా మీకు? ఎలా వివాహం చేసుకున్నాడో? ఏదో ఒక దగ్గర కూర్చొని అందరినీ గుంపుగా చుట్టూ కూర్చోబెట్టుకుని కాదు, 16,000 మందిగా విస్తరించాడు కృష్ణుడు. 16,000 మందిని వివాహం చేసుకోవడానికి 16,000 మందిగా విస్తరించి ప్రతి భార్యగా ఎవరినైతే ఆయన చేసుకుంటున్నాడో ప్రతి ఆ స్త్రీ పక్కనే కూర్చొని ఆయన వివాహం చేసుకుంటాడు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే కృష్ణుడు నా దగ్గరే ఉన్నాడు అనుకుంటారట 16,000 మంది కూడా. భగవంతునికి యోగశక్తి చూడండి. 16,000 మంది కూడా ఏమనుకుంటారంటే, ఓ కృష్ణుడు నా దగ్గరే ఉన్నాడా అంటే కృష్ణుడికి అందరికంటే నేనే ఇష్టమేమో అనుకుంటారట వాళ్ళంతా. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆయన అందరి దగ్గర ఉన్నాడు, అందరూ అలాగే అనుకుంటున్నారు. చూడండి, అర్థమవుతుంది కదా. ఈ మాట ఎవడో చెప్పడు, భాగవతంలో ఉంది ఆ విషయం, లేని చెప్పడంలా. ఈ మాట చెప్పకుండా వాడు ఏమంటాడంటే కృష్ణుడికి 16,000 మంది ఎందుకు అంటాడు. కానీ కృష్ణుడు 16,000 మందిని ఎలా చేసుకున్నాడో నువ్వు చూస్తే అప్పుడు కృష్ణుడు మాత్రమే దానికి అర్హుడనేది నువ్వు చెప్తావు. 16,000 మందిని ఆ విధంగా 16,000 మందిగా విస్తరించి వివాహం చేసుకోవడమే కాకుండా ఆ 16,000 మందికి కూడా 16,000 రాజభవనాలు కట్టిస్తారు. చూడండి, 16,000 రాజభవనాలు. అక్కడితో సరిపోలా, 16,000 రాజభవనాల్లో కూడా 16,000 సార్లు అంటే 16,000 ఏకకాలంలో ఉంటాడు. చూడండి, అంతేగాని నేను రోజుకో భార్య దగ్గర ఉంటాను అంటే మొత్తం 16,000 రోజులకి ఒక భార్య వస్తుంది. అప్పుడు మన చరిత్రలో చూస్తే ఈ మొఘల్ సామ్రాజ్యంలో కొంతమంది చక్రవర్తులు అలాగే వాళ్ళు 100 మందిని 110 మందిని అలాగా వివాహం చేసుకోవడం అనేది ఉంది. కానీ వాళ్ళు ఏం చేసేవారంటే టైం టేబుల్ మాట చూడండి, వాళ్ళు ఒక భార్య అయిపోయిందని మళ్ళీ అక్కడ రావాలంటే 3 నెలలు పడుతుంది. అలా కాదు,
ఏకకాలంలో 16,108 భవనాల్లో ఏకకాలంలో ఉండేవాడు కృష్ణుడు. నారదుడికి అనుమానం వస్తుందనమాట, ఇదేమిటి అసలు ఆయన ఎలా 16,108 మందిని ఎలా ఆయన పోషిస్తున్నాడు, ఎలా జరుగుతుందని అనుమానం వచ్చి ఒకరోజు ఏం చేస్తారంటే ఆయన చూద్దామని వస్తాడనమాట ఈ ద్వారకా నగరంలో. వచ్చి చూస్తే ఒక రాజభవనంలోకి వెళ్ళేటప్పటికి కృష్ణుడు ఎదురొస్తుంటాడు. వచ్చి ఆ నారదులో రండి అని చెప్పి తీసుకువెళ్ళి సేవ చేస్తుంటాడు. మరొక రాజభవనంలోకి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ కృష్ణుడు పిల్లలతో ఆడుతూ ఉంటాడు. మరొక రాజభవనంలోకి వెళ్ళి చూస్తే అక్కడేమో మంత్రులతో మాట్లాడుతుంటాడు. మరొక రాజభవనంలోకి వెళ్ళి చూస్తే అక్కడ స్విమ్మింగ్ చేస్తుంటాడు. మరొక చోటను చూస్తే ఒక నిద్రిస్తూ ఉంటాడు. మరొక చోట దగ్గరికి వెళితే ఏదో సరస్సల్లాపాలు ఆడుతుంటాడు. మరొక చోట దగ్గరికి వెళ్తే దర్బారు జరుగుతుంటుంది. మరొక చోటనేమో సంగీతం వాయిస్తుంటాడు. మరొక చోటన ఆవుల దగ్గర ఉంటాడు. మరొక చోటనేమో నృత్యం చేస్తుంటాడు. చూడండి, ఏకకాలంలో. మీకు అర్థమవుతుందా? ఇది నిజమైన హీరోయిజం అంటే. అవునా కదా చెప్పండి? ఇది హీరోయిజమేనా కదా? ఇది నిజమైన హీరోయిజం. కానీ ఈ మూర్ఖులు వెధవలైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ వాడు పట్టించుకోడు అనమాట. ఇవన్నీ నాకు వద్దు, ఈ వివరణలన్నీ భాగవతంలో ఉన్నాయి, ఇవన్నీ వదిలేసి ఏమంటాడు, అదిగో ఆయనకి కామం ఎక్కువ, అందుకే ఆయన 16,000 మందిని వివాహం చేసుకున్నాడు. అసలు ఏమన్నా సంబంధం ఉందా దానికి దీనికి? చెప్పండి, ఏమైనా సంబంధం ఉందా? కానీ ఇప్పుడు ఈ హిందువులు అనబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రపంచంలోనే మూర్ఖులు అనమాట. ఎందుకంటే వాడు ఎప్పుడు భగవద్గీత చదవడు, భాగవతం చదవడు. ఎవడన్నా రోడ్డున పోయేవాడు ఎవడన్నా వచ్చి ఎదుగో మీ కృష్ణుడు అలా చేశాడు ఇలా చేశాడంటే వాడు ఏం చేస్తాడు, వెంటనే ఓహో అలాగా అని చెప్పి నమ్మేస్తాడు. చూడండి, ఇంత మూర్ఖత్వం ఇది. భాగవతంలో స్పష్టంగా ఉంది. ఎవడో వచ్చి అంటాడు, ఇదిగో చూడు కృష్ణుడు ఎలా భగవంతుడు అవుతాడు, ఎవడో బోయేవాడు బాణం వేస్తే అది వెళ్ళి బొటన వెళ్ళి తగిలితే ఆయన చనిపోయాడట. భాగవతం అలా ఉందా? అలా లేదు భాగవతంలో. దానికి బోల్డ్ అంత పూర్వరంగం ఉంది, తర్వాత ఉంది. దానికి ముందు చరిత్ర ఉంది, తర్వాత చరిత్ర ఉంది. ఏ విధంగా కృష్ణుడు అక్కడ జరిగిన సంఘటన ఎంతో ఉంది. దాన్ని అంతటిని వదిలేసి ఊరికి కృష్ణుడు ఎవడో బాణం వేశాడు, కృష్ణుడు చచ్చిపోయాడు. ఇదేమిటి? అప్పటికే ఇక్కడ కృష్ణుడు చతుర్భుజ రూపంలో కూర్చుని ఉన్నట్టు ఉంది శాస్త్రాల్లో. ఆ జర అనేటువంటి బోయేవాడు ఏదేదో దుబ్బి ముఖం అనుకుని చెప్పి బాణం వేయడం, అది వెళ్ళి బొటన వేలు తగలడం, అక్కడికి వెళ్ళి తీరా ఎవరా అని చూస్తే అక్కడ కృష్ణుడు ఉండడం. ఈ బోయేవాడు క్షమించమని అడిగితే నువ్వేమీ కంగారు పడుకున్నాయా, ఇది నా యొక్క లీలలో ఇది ఒక భాగం అని చెప్పి ఆ బోయేవాడు చూస్తుండగానే భగవంతుని చేతిలో ఉన్నటువంటి 4 ఆయుధాలు ఏవైతున్నాయి, శంకు చక్ర గదా పద్మాలు, అవి 4 కూడా 4 రూపాలు సంతరించుకొని ఒక ఆధ్యాత్మికమైనటువంటి అది ఒక దివ్య విమానంలో అందరూ చూస్తుండగానే కృష్ణుడు మొత్తం సపరివారంగా ఆయన వెళుతూ ఉంటాడు అన్నమాట. చూడండి, శంకు చక్ర గదా పద్మాలు అనేటువంటి అనుచరులతోటి వీళ్ళందరితోటి ఆయన దివ్యమంగళ స్వరూపంతో దేదీప్యమానంగా వెళుతూ ఉంటాడు. అదంతా చెప్పడు. వీడెవడో బాణం వేశాడు, చచ్చిపోయాడు, అంతే. మిగతావన్నీ ఫిల్టర్ చేస్తాడనమాట, ఫిల్టరింగ్ అంతా ఇది జరిగేది. సో కాబట్టి అందుకే మనం చెప్తున్నాం, ఎవడో ఏదో అన్నప్పుడు వాడు ఎవడో అలా అన్నాడు ఇలా అన్నాడు, ముందు అసలు అది ఏముందో చదివితే మనకు అర్థమవుతుంది. మోసం చేసేవాడిది ఎంతైతే తప్పో మోసపోయేవాడిది అంతకంటే ఎక్కువ తప్పు. ఎందుకంటే నీకు ఎక్కడ సమాచారం దొరక్కపోవటం వల్ల నువ్వు మోసపోయావంటే అది వేరే విషయం. మనకి శాస్త్రాలు ఉన్నాయి, చక్కగా శాస్త్రాల్లో వివరణలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి ఉండి కూడా నువ్వు మోసపోతున్నావంటే అది ఖచ్చితంగా మోసపోయేవాడిది తప్పు, కానీ మోసం చేసేవాడిది కాదు. చూడండి, ఎందుకంటే ఎప్పుడైతే ఓహో ఇంత సులభంగా వెళ్ళిన మోసం చేయొచ్చా అని తెలిసినప్పుడు వాడికి ప్రేరణ వస్తుందన్నమాట మోసం చేయాలండి, ఇదిదో బాగుందని. అంతే కదా? ఎక్కడన్నా ఒక వస్తువు బాగా అమ్ముడవుతుందని తెలిసిందనుకోండి అమ్మేవాడికి, వాడు అక్కడికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వస్తువు బాగా అమ్ముడవుతుంది కదా, అంతే. ఇది పరిస్థితి అన్నమాట. కాబట్టి అత్యంత విలువైనటువంటి వివరణలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అసలు భగవంతుడు అంటే ఏమిటి చూడండి, ఇందులో చెప్పబడింది. కాబట్టి ప్రతిదీ కూడా మనకి భగవంతుడు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్పంటారు. ప్రతిదీ కూడా సూపర్లేటివ్ అంటే అత్యున్నతమైనటువంటిది ఎక్కడ ఉంది అంటే కృష్ణుల్లో ఉంది. కావాలంటే దీనికి చర్చకు సిద్ధం. ప్రభుపాదుల వారు కూడా అంటారు, చూడండి, మీరు ఏ లక్షణమైనా తీసుకురండి, ఆ లక్షణం భగవంతుల్లో కృష్ణుల్లో సూపర్లేటివ్ డిగ్రీలో లేకపోతే మనం చర్చిద్దాం దాని గురించి. శ్రీల ప్రభుపాదుల వారు అంటారు, ఇగో దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి పుస్తకం ఉంది ఇక్కడ. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన మొట్టమొదట 1966లో ఈ అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు అసలు కృష్ణ అనేటువంటి పదాన్నే వినలేదు జీవితంలో.
కృష్ణ అనేటువంటి పదాన్ని జీవితంలో వినలేదు, కానీ ఆ కృష్ణుడిని భగవంతుడిగా వాళ్ళకి తెలియచేసి వాళ్ళందరినీ కృష్ణుడికి శరణాగతి పొందేలా చేయాలి. చూడండి, ఇది ఎంత పెద్ద విషయం. మీకు అర్థమవుతుందా? అసలు ఎంత పెద్ద విషయం ఇది. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే వీళ్ళందరికీ అర్థం అవ్వాలని చెప్పి అసలు భగవంతుడు అంటే ఏమిటి, ఎందుకంటే అప్పటి వరకు పాశ్చాత్య దేశాల్లో భగవంతుడు అంటే రూపం లేనివాడనో, లేదా కొంతమంది భగవంతుడు చనిపోయాడనో, లేకపోతే భగవంతుడు ముసలివాడయ్యాడనో, లేకపోతే భగవంతుడు ఎక్కడ మేఘాల్లో కూర్చేసి కూర్చున్నాడనో, ఇలాగ రకరకాలుగా ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఏదేదో అంటే వాళ్ళకి తెలిసిన జ్ఞానం అదే. అసలు భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుడనే వాడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అనేది చెప్పడం కోసం ఆయన భాగవతం 10వ స్కందం నుంచి ఇదిగో ఈ పుస్తకం రాస్తారన్నమాట. ఈ పుస్తకం రాసి ఆయన పెడతారు. ఇదిగో ఛాలెంజ్ ఏంటంటే భగవంతుడు అంటే ఏమిటో నేను చెప్పాను. ఇక్కడ నేను చెప్పడం అంటే శాస్త్రాల్లో ఉంది భగవంతుడు అంటే ఏమిటి. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు భగవంతుడు అని శాస్త్రాల్లో ఉంది. కాబట్టి ఇదిగో తర్కబద్ధంగా నేను నిన్న కూడా మీకు చెప్పాను. తర్కంలో ఎలా ఉంటుందంటే నేను ఒక వాదన చేశాను, మీరు ఒక వాదన చేశారు. నేను చేసిన వాదన కంటే మీది ఉన్నతమైన వాదన అయితే అప్పుడు నేనేం చేయాలి, దాన్ని స్వీకరించాలి. లేకపోతే దానికంటే గొప్ప వాదనని నేను మీ ముందు పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఆయన ఏమన్నారంటే ఇదిగో భగవంతుడు అనేవాడు ఇలా ఉండాలి అని చెప్పి నేను చెప్తున్నాను. మీరు ఎవరైనా సరే లేదు ఇదిగో వేరే వ్యక్తి ఈయన కృష్ణుడికి ఏవైతే మీరు లక్షణాలు చెప్పారో అంతకంటే ఎక్కువగా ఉన్నాయి అని మీరు ఎవరినైనా తీసుకొస్తే ఆ వ్యక్తిని భగవంతుడిగా స్వీకరిద్దాం. లేకపోతే మీరు నిజాయితీ పరులైతే మీరు ఏం చేయాలి, నేను మీకంటే ఉన్నతమైన వాదన చూపించాను కాబట్టి దీన్ని స్వీకరించాలి. మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ గ్రంథాన్ని మీరు చదివితే అంటే భాగవతంలో ఒక భాగం ఇది. ఏ లక్షణమైనా తీసుకోండి, మీరు ఏ లక్షణం తీసుకున్నా ఆ లక్షణాన్ని దానికి పోటీగా వచ్చేవాళ్ళు కానీ దగ్గరగా వచ్చేవాళ్ళు కానీ ఎవ్వరు కూడా మీకు ప్రపంచంలో కనిపించరు. నేను చెప్తున్నాను, అదవుతుంది కదా. ప్రపంచంలో ఏ వ్యక్తి ఇప్పటి వరకు 16,108 మందిని వివాహం చేసుకున్నాడు, ఎవరిని తీసుకురండి చూద్దాం. తీసుకురాగలరు ఎవరినైనా? ఎవరున్నారు? 16,108 మంది భవనాలు ఎవరు నిర్మించారు? 16,108 భవనాల్లో ఏకకాలంలో ఎవరున్నారు? అంతేకాకుండా కృష్ణుడికి ప్రతి భార్య ద్వారా 10 మంది పుత్ర సంతానం, ఒక స్త్రీ సంతానం శాస్త్రాలు చెబుతున్నాయి. చూడండి, 16,108 ఇంటూ 10 ఎంత? ఎంత? 1,00,000. అది కాకుండా పుత్రికలు ఉన్నారు, వాళ్ళకి సంతానం ఉన్నారు మళ్ళీ 10 మంది ఒక్కొక్కళ్ళకి. ఇది శాస్త్రంలో చెప్పబడింది. అవన్నీ ఉన్నప్పటికీ కృష్ణుడు కురుక్షేత్ర రణరంగంలో నుంచుని ఉన్నాడు. ఆయన వయసు 16 ఏళ్ళ యువకుల్లో ఉంటాడు. చూడండి, 16 ఏళ్ళ వయసు ఉంటాడు, ఎందుకంటే ఆయన వయసు 16 ఏళ్ళకి మించి పెరగదు. ఇవన్నీ చేసినా కూడా చూడండి. లేకపోతే ఇదొక ఉదాహరణ చెప్తున్నాను. ఈ విషయంలో ఎవరైనా పోటీకి వస్తారా? వాస్తవానికి ఇది భగవంతుడు అనేవాడికి ఉండాల్సిన లక్షణం. కానీ మనకి తత్వం తెలియకపోవడం వల్ల ఎవడన్నా వచ్చి ఇదేంటి కృష్ణుడికి 16 ఏంటంటే అమ్మో ఇదేదో న్యూనతాభావం అన్నమాట, సిగ్గు ఇస్తుంది మనకి. ఇదేమిటి, నిజమే కదా 16 భగవంతుడు ఎలా చేయడం, అదే భగవంతుడి లక్షణం. లేకపోతే ఆ వ్యక్తి భగవంతుడు ఎలా అవుతాడు? ఒకసారి ఆలోచించండి దయచేసి. అది మహా గొప్ప కార్యం అది. కానీ మన బుర్రలు ఎలా తయారయ్యానంటే మనకి ఉన్న లోపల ఏం చేశారంటే బుర్ర గుంజంతా బయటికి తీసి పేడ నింపారనమాట లోపలికి. ఈ ఆధునిక విద్యా విధానం పేరుతో, ఈ మోడర్న్ మెకాలో ఎడ్యుకేషన్ పేరుతో లోపల ఉన్నటువంటి బుర్రంతా బయటికి లాగేసి పేడ ఎక్కించారు లోపలికి. ఆ ఎక్కించేది ఏదో ఆవు పేడ ఎక్కించినా బాగుండు, ఏదో అడ్డమైంది ఏదో ఎక్కించారు లోపలికి. దానివల్ల మనం ఏమనుకుంటామంటే ఎవడన్నా అదిగో ఏమిటి అనగానే మనకి నిజమే కదా భగవంతుడికి ఇన్నెందుకు అవసరం ఇదేమిటి. జరాసంధుడు మధురా నగరం మీద 16 సార్లు దండయాత్ర చేస్తాడు. 16 సార్లు ఎంతమంది సైన్యంతో వెళ్తాడు తెలుసా? 16 సార్లు ఎంతమంది సైన్యంతో వెళ్తాడంటే 100 కోట్ల మంది. కురుక్షేత్ర రణరంగంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొంది కురుక్షేత్రంలో, అంటే 64 కోట్లు. అదవుతుంది కదా. ఆయన కృష్ణుడి మీదకి 16 సార్లు ఒక్కొక్కసారి 23 లేదా 27 అక్షౌహిణుల సైన్యంతో వెళ్తాడు, అంటే 100 కోట్ల మందితో వెళ్తాడు. కృష్ణుడు ఏమీ చేయకుండా శుభ్రంగా ఆయన ఒక్కడే మధురా నగరం బయటకు వచ్చి 17 సార్లు ఏం చేస్తారంటే ఈ మొత్తం 100 కోట్ల మందిని ఆయన చంపేస్తాడు. అంటే ఒంటి చేతితో 1700 మందిని 1700 కోట్ల మందిని చంపేస్తాడు. చూడండి, 18వ సారి ఏం చేస్తారంటే కృష్ణుడు పారిపోతాడు. చూడండి, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే 17 పక్కన పెట్టేస్తారు.
అదిగో పారిపోయాడు, ఆయనేం దేవుడు అంటాడు. అరే 17 సార్లు ఒక్కొక్కసారి 100 కోట్ల మంది చంపినవాడు 18వ పారిపోయాడు అంటే అందులో ఏదో అర్థం ఉంటుందా లేదా? అది అవసరం లేదు, ఎందుకంటే అదే అర్థకుక్కుట న్యాయం. అర్థమవుతుంది కదా? కాబట్టి మీరు ఏ అంశమైనా తీసుకోండి. పోనీ ఈ అంశం ఉంది, మీరు రకరకాల భగవంతుడు, ఆయన భగవంతుడు, ఈయన భగవంతుడు అంటున్నారు కదా, తీసుకురండి. ఇదిగో 1700 కోట్ల మందిని చంపినవాడు ఎవడున్నాడు? కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే చచ్చిపోయేవాడిని భగవంతుడిగా చెప్తే అంగీకరిస్తున్నాం, కానీ చంపేవాడు భగవంతుడిని అంగీకరించడం. చూడండి, ఎవరో వచ్చి మన కోసం చనిపోయాడంటే అనుకుంటాం కదా, ఇది వాస్తవం, మీరు చూడండి. కానీ కృష్ణుడు అలాగే 1700 కోట్ల మందిని సంహరించాడు. వీళ్ళు కాకుండా అదేమిటి, వాళ్ళు కాకుండా మళ్ళీ ఎంతోమంది రాక్షసులు, అసురులు మళ్ళీ కురుక్షేత్ర యుద్ధంలో పడమని చనిపోయారు. ఇదంతా ఉంది లెక్క. ఇలా మీరు ఏ విషయం తీసుకోండి, అందం, సౌందర్యం తీసుకోండి, సంపద తీసుకోండి, జ్ఞానం తీసుకోండి, వైరాగ్యం తీసుకోండి, కీర్తి ప్రతిష్టలు తీసుకోండి, మీరు ఏది తీసుకోండి, మన సవాలు విసిరి చెప్పొచ్చు. ఏమిటంటే ప్రతి విషయంలో కూడా కృష్ణుడు సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నాడు, అత్యున్నతమైన స్థితిలో ఉన్నాడు. పోనీ ఒకవేళ అసలు ఏది వాస్తవం కాదనుకుందాం, మీకు అర్థమవుతుంది కదా, ఏది కూడా వాస్తవం కాదు అంటే ఏ మతాల వాళ్ళు చెప్పేది వాస్తవం కాదు అనుకుని, ఒకవేళ ఇదంతా కూడా ఫ్యాంటసీ కట్టు కదా అనుకుందాం. అలా అనుకున్నా మీరు కృష్ణుడే భగవంతుడిగా ఎన్నుకోవాలి, వేరే మార్గం లేదు. కృష్ణుడు చారిత్రక పురుషుడు, ఆయన భగవంతుడు, ఇది వాస్తవం. కానీ ఒకవేళ లేదు మేము నాస్తికులు అన్నా, ఇదంతా కూడా కేవలం కల్పన అని చెప్పిన, పోనీ ఎంతకు మించి పెద్ద హీరో క్యారెక్టర్ ఎక్కడ ఉందో మీరు చూపించండి. అలా ఉన్నారు ఉందా? పోనీ మీరు మోసం చేయడం అనే దాన్ని తీసుకోండి. మోసం చేయడంలో కూడా కృష్ణుడి కంటే గొప్పగా మోసం చేస్తున్నాడు ఎవడన్నా చూపించండి. ఏ లక్షణమైనా తీసుకోండి, మీరు ఏ లక్షణమైనా తీసుకోండి, అందులో సూపర్లేటివ్ డిగ్రీలో ఉంటాడు అనమాట. నిద్రపోవడంలో కూడా అది కూడా సూపర్లేటివ్ డిగ్రీ చూడండి. కానీ ఎంత గొప్పగా నిద్రపోతాడు ఆయన, నిద్రపోతూ సృష్టి చేస్తాడు. అది ఆయన యొక్క నిద్ర యొక్క గొప్పతనం. అందుకే మనకి వల్లభాచార్య ఒక చక్కటి ఒక స్తోత్రం రాస్తారు, ఒక అష్టకం, దాన్ని మధురాష్టకము అని చెప్పుకుంటారు అనమాట. ఆ మధురాష్టకంలో ఆయన చెప్తారు కృష్ణుడు చేసినటువంటి ప్రతిదీ కూడా మధురమే అని చెప్పి. అదవుతుంది కదా, కృష్ణుడు నడక మధురం, ఆయన సృష్టి మధురం, ఆయన శిక్షించడం మధురం, ఆయన హాస్యం మధురం, ప్రతిదీ కూడా మధురమైనది అనమాట. అందుకని అంటారు మధురాధిపతే రకిలం మధురం. చూడండి, కాబట్టి మధురాధిపతి అంటే ఎవరు? మధురాధిపతి అంటే ఇక్కడ 2 రకాల మధురం. మధురం అంటే మాధుర్యం, ఒకటి మధురా నగరం, రెండింటికి కూడా అధిపతి ఎవరు? కృష్ణుడే. కాబట్టి మధురాధిపతి రకిలం మధురం అంటారు. ఏదైనా సరే మీరు వైరాగ్యం, జ్ఞానం, ఏ ఆస్పెక్ట్ మీరు తీసుకోండి, ఫలానాది ఉంది ఇందులో, మీరు ఏ ఆస్పెక్ట్ తీసుకుంటే అందులో మీరు కృష్ణుడు సూపర్లేటివ్ డిగ్రీ కనిపిస్తాడు. అది భగవంతుడు అంటే. ఇదేదో భావుకతకు సంబంధించిన సెంటిమెంటలిజం కాదు, ఇది తర్కం, మనం మాట్లాడేది లాజిక్ ఇది. కాబట్టి నిజంగా ఎవరైతే సిన్సియర్ పీపుల్ అంటే ఎవరైతే శ్రద్ధ కలిగిన వాళ్ళు, ఓపెన్ మైండెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక అధ్యయనం చేస్తే ఖచ్చితంగా కృష్ణుడిని భగవంతుడిగా అంగీకరించాల్సిందే. ఒకవేళ అది తెలుసుకున్న తర్వాత కూడా వాడు కంపారిటివ్ స్టడీ చేసిన తర్వాత కూడా ఒకవేళ వాడు కృష్ణుడిని భగవంతుడిగా అంగీకరించలేదంటే వాడు మోసగాడని, వాడు నిజాయితీపరుడు కాదని మనం తెలుసుకోవాలి. అదవుతుంది కదా. కాబట్టి మీరు చదవండి, అందరూ చదవండి, ఇది అందరూ చదవాల్సిన గ్రంథం ఇది. చాలా చక్కగా మనకి 91 లీలలు వర్ణించారు ఇందులో. అందులో మీకు అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అవుతాయి అనుకుంటా. అసలు భగవంతుడు అంటే ఏమిటో అర్థం అవుతుంది ఈ గ్రంథం చదివితే. ఇది మీరు ఈ ఒక్క గ్రంథం మీరు అర్థం చేసుకుంటే ప్రపంచంలో ఏ వాదాన్నైనా మీరు ఎదుర్కోగలరు అనమాట, ఏ వాదాన్నైనా సరే. అది ఇందులో ఉన్నటువంటి అద్భుతం. జనం ఏమనుకుంటారట, ఇవేవో లీలలో కథలు అనుకుంటారు. కాదు, ఇవి చదివితే మీరు దిస్ ఈజ్ కృష్ణా సైన్స్ అని చెప్పి అంటారు, సైన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. కాబట్టి ఈ గ్రంథం ఎవరి దగ్గర లేదో దయచేసి ముందు తీసుకుని చదవండి. తెలుగులో చదవలేకపోతే ఇంగ్లీష్లో చదవండి, చాలా సులభమైన భాష. ఇంగ్లీష్లోనూ సులభంగానే ఉంది, తెలుగులోనూ సులభంగానే ఉంది. భగవంతుడంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఈ గ్రంథం చదవాల్సిందే. ఇది చదవకపోతే భగవంతుడు అర్థం కాదు, అంతే. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama.